హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం చాలా పవిత్రమైన దేశం. కానీ మన భారతదేశంలో ఒక పెద్ద పుణ్యక్షేత్రం ఉంది. అది హిస్టరీ, కల్చర్ అండ్ రిలీజియస్ లో కలిగి ఉన్న ఏకైక టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు DKM తెలుగు టాక్స్. ఈ వీడియోలో పూరి జగన్నాథ్ ఒక న్యూ లుక్ గురించి తెలుసుకుందాం. 12th సెంచరీలో కట్టబడిన పూరి జగన్నాథ్ టెంపుల్ ఒడిశా స్టేట్ కు చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్ యొక్క మెయిన్ స్ట్రక్చర్ వచ్చేసి కళింగ ఆర్కిటెక్చర్ లో కట్టబడింది. ఈ పూరి జగన్నాథ్ ఆలయానికి సుమారుగా రోజుకి 30,000 భక్తులు వస్తారు. అదే ఫెస్టివల్ సీజన్ లో దాదాపు 3 లక్షల వరకు భక్తులు వస్తారు. ఈ పూరి టెంపుల్ యొక్క న్యూ పరిక్రమ ట్రాన్స్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ యొక్క గోడల చుట్టూ ఆనుకొని ఉన్న కాంపౌండ్ వాల్ నుండి 75 మీటర్స్ వరకు గార్డెన్స్ ని నిర్మించారు. సో దీని వల్ల భక్తులకు పీస్గా టెంపుల్ ప్రదక్షిణ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ టెంపుల్లో మనకి రోజు ఈవినింగ్ ఫ్లాగ్ చేంజింగ్ రిచువల్స్ చూడడానికి చాలా భక్తులు వస్తారు. సో భక్తులకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఒక పెద్ద సిట్టింగ్ ప్లేస్ని నిర్మించారు. అండ్ థర్డ్ ట్రాన్స్ఫర్మేషన్, అండ్ టెంపుల్ నుంచి ఒక పెద్ద హైవే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ హైవే పేరు వచ్చేసి శ్రీ సేతు. ది 1.5 కిలోమీటర్స్ లాంగ్ అండ్ 60 మీటర్స్ వైడ్ కలిగి ఉన్న హైవే. ఈ రోడ్ ని భువనేశ్వర్ అండ్ బ్రహ్మగిరి నుంచి డైరెక్ట్ పూరి వరకు కనెక్ట్ చేయడం జరిగింది. అండ్ పూరి యొక్క బీచ్ ని కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్ గా పూరి బీచ్ కి బ్లూ ఫ్లాగ్ బీచ్ అవార్డు కూడా వచ్చింది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ DKM తెలుగు టాక్స్.